పనులు ముగించుకోండి, మళ్ళీ సాయంత్రం మేము మీ పనుల్లో నిమగ్నం కావాలని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇంకొకటి ఏంటంటే ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంటి లోపల నీడ పట్టునే ఉండండి. అలాగే ద్రవ పదార్థాలు షర్బత్ కానీ లేకపోతే లస్సీ లాంటివి కానీ ఏమన్నా తీసుకోవాలి. ఎందుకంటే మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు. మనం అందరం పనిచేసే వాళ్ళం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఇంటి యజమానులు ఎవరైనా కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఎండకు బయట తిరగకుండా వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే పిల్లగాళ్ళు సెలవులు వచ్చినాయి కానీ చెప్పి పక్కపొంటి చెరువులకు కానీ అటు కానీ ఇటు కానీ ఈతలకు వెళ్తా ఉంటారు. అట్లా పోనీయకుండా చూడండి. ఎందుకంటే కొంతమంది ఈత రాని వాళ్ళు కూడా చెరువులో మునిగి చనిపోతున్నారు. వాళ్ళను జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలం లోపల పిల్లగాళ్ళు డ్రగ్స్ కు, నల్ల మందు, గంజాయి సేవించి ఎక్కడ పడితే అక్కడ దోపిడీ దొంగతనాలు చేయడం, లేకపోతే బండ్ల మీద స్పీడ్ గా వెళ్లి లారీ కింద బస్ కింద పడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి గంజాయి సేవించినా అమ్మినా గానీ ఎవరి దగ్గర ఉన్నట్టు గానీ తెలిసినట్లయితే దయచేసి పోలీసు వారికి సమాచారం ఇచ్చి వారికి సహకరించండి. మన పిల్లల భవిష్యత్తును మీరే కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ, డ్రగ్స్ సేవించిన పిల్లగాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు ఆ మత్తు లోపల. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ నడవడికి ఎట్లుంది, వాళ్ళ దోస్తాన్ ఎట్లుంది, వాళ్ళ బండ్ల మీద పోయేటప్పుడు ఏ విధంగా వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఇంకొకటి ఏంటంటే 10వ తరగతి కాగానే మా పిల్లాడు బాగా వెరిగిపోయిండు, మస్తు పెద్దోడు అయిపోయింది అని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారంటే బండ్లు ఇస్తారు. బండ్లు ఇచ్చి బయటకు పంపిస్తారు. ఆ మార్కెట్ పోయి రాపో, జైత్యాలు పోయి రాపో, టవర్ కాడికి తీసుకురాపో అని చెప్పి పంపిస్తారు. పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బండి షోకు బండి మీద బయటకు వెళ్ళిన తర్వాత ముగ్గురు దోస్తులు పోవడం, స్పీడ్ గా వెళ్ళడం, వెళ్ళి ఎదురుగా వచ్చే వాళ్ళని గుద్దడం, వాళ్ళు ప్రమాదానికి గురి కావడం, తను ప్రమాదానికి గురై కాళ్ళు చేతులు విరుక్కొట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి బండ్లు అనేది దయచేసి ఎవరైతే పిల్లగాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందో కరెక్ట్ ఏజ్ వచ్చిన తర్వాత బండ్లు ఇచ్చి బయటకు పంపండి. ఒకవేళ మేము మైనర్ పిల్లగాళ్ళు బండ్లు నడిపేటప్పుడు గిట్ట ఆర్టీఓ వల్ల కానీ పోలీసు వాళ్ళ కానీ దొరికినట్టయితే ఖచ్చితంగా 25,000 రూపాయల జరిమానాతో పాటుగా పిల్లలకు తల్లిదండ్రులకు ఇచ్చిన తల్లిదండ్రులకు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. కాబట్టి ఈ డ్రగ్స్ మీద మా అశోక్ అన్న ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే నీటి ఎద్దడి ఉంటది, సాగునీరు తాగునీరు అన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం నీటిని ఏం చేస్తామంటే చాలా మంది పిల్లలు కానీ ఎక్కడన్నా నల్ల ఆన్ చేసి ఉంటది, దాన్ని అట్ని నిర్లక్ష్యంగా వదిలిస్తాం. అంటే తాగే నీరు వృధాగా వెళ్ళిపోతూ ఉంటది, అది మోర్లలో మురికాలలో కలిసిపోతూ ఉంటది. ఇంకొకటి ఏంటంటే మనం కూడా ఇంటికాడ విచ్చలవిడిగా నీళ్లు ఉన్నాయి అని చెప్పి ఖర్చు చేస్తూ ఉంటాం. నీళ్ళు అనేది అది పొదుపుగా వాడితే పొద్దున ముందు తరాలకు కూడా మనం నీళ్లను పొదుపు చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం, ఒక వరంగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి నీటిని పొదుపుగా వాడండి. ఇంకొక విషయం ఏంటంటే మనం బట్టలు వెండుకున్న నీళ్లు కానీ, బోళ్ళు తోముకున్న నీళ్లు కానీ, మనం స్నానం చేసిన నీళ్లు కానీ వృధాగా వెళ్ళనీయకుండా ఇంటి ముందర చిన్న ఇంకుడు గుద్ద తవ్వుకొని అందులోకి మళ్లించుకున్నట్లయితే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. భూగర్భ జల మట్టం పెరగడం వల్ల ఏమైందంటే భూమి లోపల నీరు అనేది ఉంటుంది. నీరు అనేది ఉండడం వల్ల మనకు ఎండ తీవ్రత తక్కువ ఉంటది, కొంచెం చల్లగా ఉంటది. రేపు పొద్దున బాయిలు తవ్వుకున్న బోర్లు వేసుకున్న నీటి ఊటలు పైకి వస్తాయి. కాబట్టి భూగర్భ జలాలు అనేది పెంచాలంటే ఖచ్చితంగా ఇంకుడు గుంతలనేది తవ్వుకోవాలి, అందులోనికి నీరు మళ్లించుకునే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ నీటి మీద మా మిత్రుడు రాజ్ కుమార్ గలం లోపల ఒక మంచి పాట వింటాడు. అయ్యయ్యో నీరు రోజులలో మానవాళికి కరువైపోతున్నది, నీరు కరువైపోతున్నది, గురువాడలలో బోరు పంపుల దూడు కొట్టంగా వచ్చేటి నీటి దారుల దూడు కుండ నిండి నీరు పొయ్య తీరు దూడు, బురద గుంటాలలో సైడు కాలువలలో కలిసిపోతున్నదిరా, నీరు కలిసిపోతున్నదిరా, వాగు వంకలలో పల్లె డొంకలలో ఆగమైపోతుందిరా, నీరు ఆగమైపోతుందిరా, ఎండిపోతున్నది ఎండిపోతున్నది అడగటిపోతున్నది, భూమిలో నీరింకిపోతున్నది. అయ్యయ్యో ముందు రోజులలో మానవాళికి కరువైపోతున్నది, నీరు కరువైపోతున్నది, వానకాలములోన కురిసేటి నీరంత కొండ ప్రాంతము నుండి జారేటి నీరంత వాగు వరల గుండా వెళ్ళిపోతున్నది, అడ్డు కట్టాలేసి నీరు వాదా చేస్తే పంటలే వండునురా, మన
దయచేసి నీటిని కాపాడుకోవాలి. ఇవన్నీ ప్రభుత్వం ప్రతి ఒక్కటి జాగ్రత్తలు చెబుతుంది. ఎందుకోసం అంటే మనందరి బాగు కోసమే. రేపు పొద్దున మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనందరం బాగుంటే మన పల్లెలు బాగుంటాయి, పల్లెలు బాగుంటే మన జిల్లాలు బాగుంటాయి, జిల్లాలతో పాటుగా రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కారోబార్లు ప్రతి ఒక్కరు మీరందరూ వినాలి, రేపు పొద్దున తెలియని వాళ్ళకి తెలియజెప్పాలని చెప్పి, అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఇంకొకటి ఏంటంటే భూభారతి. ఇంత ముందున్న భూములు ఏవైతే ఉన్నాయో అవి లెక్క పక్క లేకుండా ఉన్న భూములు, తాతల తండ్రుల నుంచి వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎకరం ఉంటే ఎకరం పట్టకుంటే ఎకరం 20 గుంటలు 30 గుంటలు ఉన్న భూములు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ భూముల్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఈ భూభారతి చట్టం అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, మళ్ళీ మన భూములు పట్టాకి ఏ విధంగా ఎక్కించుకోవాలనే విషయం గురించి మా తమ్ముడు అశోక్ మాట్లాడుతాడు. ఇంతకు ముందు ధరణి అనే పోర్టల్ ఉండేది. అందులో కొన్ని సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తూ భూభారతి అనే చట్టం తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో గెట్టు పంచాయతీతో పాటుగా పట్టా, పాని అనేక రకాల సమస్యలతో ఇలా ప్రజలందరూ అంటే రైతులందరూ గజం భూమి కోసం ఎకరాల భూములు కూడా పోగొట్టుకున్న దాఖలాలు మనం చూసి ఉంటాం. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండొద్దని గెట్టుకా నుంచి మొదలు పెడితే ప్రతి సమస్యను పరిష్కరించడానికి కోసం భూభారతి చట్టం 3 జిల్లా కేంద్ర మన జిల్లాలలో 3 విభాగాలుగా విభజిస్తూ ఒకటి ఎంఆర్ఓ, రెండవది ఆర్డీఓ, మూడవది కలెక్టర్ ఆఫీస్. ఈ 3 విభాగాల్లో పరిష్కారం కోసం సూచిస్తుంది. మొట్టమొదటిగా మన జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండలాన్ని పైలట్ మండలంగా తీసుకున్నది. ఇదే మన నెలలోనే పూర్తి జిల్లాను వ్యాపింపజేస్తూ ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి దీన్ని అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రైతులందరూ దాన్ని అప్లై చేసుకోవాలి. సంబంధిత పాస్బుక్ లేదంటే పానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనమంతా జిరాక్స్ తీసుకొని సంబంధిత ఎంఆర్ఓ లేదంటే ఆర్డీఓ లేదంటే కలెక్టర్ ఆఫీసులలో మనం కలిసినట్టుంటే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాల్ని వాళ్ళు తీసుకొని ఆ రైతుకి తెల్లారి మరొక రోజు ఇలాంటి సమస్యలు రాకుండా మళ్ళీ భూమి కోసం మన పంచాయతీ పెట్టుకోకుండా ఆ భూమి ఎవరిది అనే విషయాన్ని పూర్తిగా సర్వే చేసి వాళ్ళే ₹1 మన ఖర్చు లేకుండా దానికి సంబంధించినటువంటి డీడీలు కట్టుకుంటే సరిపోతుంది. మిగతాదంతా ప్రభుత్వమే చూసుకొని ఆ సమస్యను క్లియర్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి రైతులందరూ దీన్ని ఉపయోగించుకొని ఆ భూ సమస్యలు లేకుండా చూసుకుంటారని తెలియజేస్తూ దీనికి సంబంధించిన పాట పాడాల్సిందిగా పలికి రాజేందర్ గారిని కోరుతున్నాను.
ధన్యవాదాలు రాజ్ కుమార్ గారు. మరి రాజేందర్ మిత్రుడు, మరి ఈ పాటను ఇంత చక్కగా రాసినటువంటి మా యువ కవి మైపాల్ గారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీకు ఇప్పటి వరకు మా మైపాల్ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు విన్నారు. ఎండల తీవ్రత గురించే గాని, భూభారతి గురించే గాని, మనకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలే గాని, ఇవన్నిటినీ కూడా మేము వచ్చిన కార్యక్రమం ఏంటంటే మీ అందరికీ తెలియపరచడం కొరకు వచ్చినాం. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మాకు నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించిన యంగ్ అండ్ డైనమిక్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మనకిప్పుడు మన గ్రామంలో సెక్రటరీ గారు ఉన్నారు కనుక ఆయననే మనకు ఇక్కడ రాజు మంత్రి ఆయననే. ఏ పనున్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మీ సమస్యలను కూడా వారు పరిష్కరించే మార్గాన్ని తెలియజేస్తారు. వారి చేతిలో ఉంటే వారే సమస్యను కూడా తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వము ప్రజలకు ఎప్పటికైనా మంచి చేయాలని ఆలోచిస్తుంది కనుక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాపాలన ప్రజల పాలన అంటూ మీ ముంగటికి వచ్చారు. ఇంకా కొన్ని పథకాలను కూడా రూపుదిద్దుతున్నారు. దానికి ఆర్థికంగా మనం ఎట్లా ఎదగాలి, ఆర్థికంగా వనరులు ఎట్లా సమకూర్చుకొని ప్రజలకు అందించాలనే దాని మీద కొద్దిగా ఆర్థిక నిపుణులతోటి చర్చలు జరుపుతున్నారు. తదుపరి అన్ని హామీలన్నీ కూడా నెరవేర్స్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు, రైతులకు, మహిళలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.